హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జనసేన నుంచి ఒక కార్పొరేటర్ గురించి చెప్పాలండి. అమ్మ పెట్టదో అడుక్కు తిన్నదనో సామెత ఒకటి ఉంది. అలాగా ఇక్కడ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటామంటే, రోడ్డు మీద వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటామంటే వాళ్ళను కూడా భయపెట్టి వాళ్ళ నుంచి కూడా ఏదో లబ్ధి పొందాలని ఆశిస్తే అది ఎంతవరకు సమంజసమండి? నిజంగా అక్కడ జరుగుతున్న దౌర్జన్యం ఏంటో చెప్పబోతున్నాను నేను మీకు. కాబట్టి మీ బాధ్యతగా ఖచ్చితంగా మీరు ఒక లైక్ అయితే చేయండి. మన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంతేకాదు పక్కాగా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మన వీడియో అయితే కనుక వస్తుంది. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ దౌర్జన్యాలు దారుణాల గురించి. ఎందుకంటే వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతున్నారు. ఏంటి తోపుడు బళ్ళు మీద లేకపోతే రోడ్డు పక్కన బళ్ళు పెట్టుకున్నాం, వాళ్ళ బ్రతుకులేదో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకుల మీద కూడా మీకు మళ్ళీ చిల్లర కావాలంటే ఎంతవరకు సమంజసం? అది చాలా దారుణమైన విషయం అన్నమాట. ఎక్కడంటే కనుక విశాఖ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో పీతల మూర్తి యాదవ్, ఈయన మీద విజయవాడలో ఫిర్యాదు అయితే చేశారు. ఏంటంటే కనుక ఇలాంటి వాళ్ళ వల్ల, ఇతను జనసేన కార్పొరేటర్, ఇలాంటి వాళ్ళ వల్ల వాస్తవంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తలనొప్పులు వస్తున్నాయని చెప్పాలి. నిజంగా ఇవన్నీ కూడా అంటే జనసేనలో కొంతమంది ఎమ్మెల్యేలు, ఇలాంటి కార్పొరేటర్లు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే కనుక ఆ తలనొప్పి ఎక్కువగా జనసేన పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది కదా అని అయితే కనుక బయట టాక్ ఉంది. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందా, తెలియకుండా జరుగుతున్నాయి ఇలాంటివి అని చాలామంది మాట్లాడుకుంటున్నారండి. కాబట్టి ఇలాంటి కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఏం చేశాడంటే, విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అరాచకాలు పెరిగిపోయినాయి. చిరు వ్యాపారాలు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బళ్ళు మీద, తోపుడు బళ్ళు మీద ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో అలాంటి వ్యాపారస్తుల దగ్గర ఇంచుమించుగా 500 దుకాణాలు కూల్చేశారండి. వాళ్ళు 500 దుకాణాలు కూల్చేశాడు ఆయన. ఏంటంటే కనుక వాళ్ళు చిన్న షెడ్లు వేసుకున్నామంట, రోడ్డు సైడ్ షెడ్ వేసుకుని షెడ్ ఎదురుగా బండి పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు. అలాంటి చిరు వ్యాపారాల సముదాయాలు ఏదైతే ఉందో ఒక 500 షెడ్లు కూల్పించేయాడు ఆయన. ఏంటంటే కనుక ఆ స్థలం మీది కాదు, మీరు ఎందుకు షెడ్లు వేశారు అనేది కానీ షెడ్లు కూల్పించడం జరిగింది. దాంతో వీళ్ళకి వేరే దిక్కేది లేక రోడ్డు పైన బయటించి ఒక ఫ్లెక్సీ పట్టుకుని అయితే కానీ కూర్చున్నారండి. వీళ్ళు ఏమని, పీతల మూర్తి యాదవ్ అరాచకాలు నశించాలి అని ఒక బ్యానర్ పెట్టి కూర్చున్నారు. దాంతో ఇది కాస్తో కూస్తో వైరల్ అయింది. వైరల్ అయ్యేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితులు అయితే కనుక జనసేన అటు డిఫెండ్ చేసుకోవాలో ఇటు ఇతను కాపాడాలో తెలియక సైలెంట్ అయిపోయారు వాడు. అది జరిగింది. ఏదేమైతేనేంటి, చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ప్రతాపం చూపాలనుకోవడం దారుణం విషయం అనమాట. కాబట్టి రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే బడుగులపై జనసేన కార్పొరేటర్ తన ప్రతాపాన్ని చూపించడం ఎంతవరకు సమంజసం అని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. దుకాణాలపైకి బుల్డోజర్ను పంపి కూల్చివేయించడం అంటే అది ఎంత దౌర్భాగ్యం. అది వాళ్ళెంతండి, వాళ్ళ బతుకులెంతండి నిజంగాను. కాబట్టి పొద్దుట లేస్తే వాళ్ళకి జీవనాధారం అది, వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు బతికాయి వాటి మీదే. ఒకవేళ నిజంగా అది ఆక్యుపైడ్ భూమి అని అనుకో, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారంగా చేయాలి. అసలు నీ ఇష్టారాజ్యంగా చేయటం ఏంటి? అది ఎంతవరకు సమంజసం? కాబట్టి వాడి పొట్ట కొట్టి రోడ్డును పడేలా చేశాడు ఈయన. మొత్తం బుల్డోజర్ మొత్తం లాగేశాడు. 500 ఇంచుమించుగా 500 చిల్లర షెడ్లు మొత్తం కూల్చేశాడు. కాబట్టి గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ 22వ వార్డు పరిధిలో పిఠాపురం ఖాళీలో ఉన్న సుమారు 500 చిన్న చిన్న దుకాణాలని శనివారం ఉదయం అధికారులు కూల్చివేశారు. నోటీసులు ఇవ్వలేదు, ఎందుకని కూల్చేశారు. ఇది ఆక్యుపైడ్ భూమి, ఇది ప్రభుత్వ స్థలం, కాబట్టి ఇక్కడ చట్టరీత్యా ఏమీ ఉండకూడదు అని అన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వాలి. అట్లీస్ట్ నోటీసులు కూడా ఇవ్వకుండా, ఏంటి దౌర్జన్యం ఇది? నోటీసులు కూడా ఇవ్వకుండా ఉదయం తెల్లవారుజామున ఎవరో ప్రజలు ఉండరని చెప్పేసి తెల్లవారుజామున వెళ్ళి పడగొట్టేశారు మొత్తం 500 దుకాణాలను. కాబట్టి ఇలాంటి అడపదడప జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల. ఎక్కడనే కాదు, ఒక విశాఖలోనే కాదు కానీ బయట కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఏంటంటే అది కారణం చెప్పట్లా, కారణం చెప్పి చేస్తే పర్వాలా, లేదు వాళ్ళకు ఒక నోటీసులు ఇస్తే పర్వాలా, ఒక చట్టరీత్యా చేస్తే పర్వాలా. నిజంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, ఖాళీ చేయలేదు, తర్వాత మళ్ళీ దానికి వేరే విధానం ఉంటుంది. ఆ విషయం కూడా వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు ఖాళీ చేయట్లేదు, అప్పుడు యథేచ్ఛగా పడగొట్టడం తప్పలేదు. అప్పుడు లేదా వాళ్ళకి వేరే ప్లేస్ ఏదైనా కేటాయించాలా. పైగా వాళ్ళు అక్కడ పన్నులు కడుతున్నారు, 1, 2 కాదు 10 సంవత్సరాల నుంచి పన్నులు కడుతున్నారు. ఇది మెయిన్ నోటీస్ చేయాలి అందరూ. 10 సంవత్సరాల నుంచి పన్నులు కట్టించుకునే వాళ్ళ దగ్గర నువ్వు అసలు ఏమి వాళ్ళకి ఆధారం చూపకుండా నీ అంతటి నువ్వు బుల్డోజర్లు పంపించేసి బుల్డోజర్లతో పగొట్టించేది ఎంతవరకు సమంజసం? మరి కట్టిన 10 సంవత్సరాల పన్నులన్నీ పన్నులు కట్టించుకున్నప్పుడు తెలీదా?
అదే జీవీఎంసీకి పన్నులు కట్టించుకున్నప్పుడు అబ్బాయి మీరు దీనికి పన్ను కడుతున్నారు, ఆ స్థలాన్ని పన్ను కట్టడం కుదరదు, ఆ స్థలం మీది కాదు, ఆ స్థలం మీకు చెందదు, కాబట్టి అక్కడ మీరు పన్ను కడతా కుదరదు, ఉండడానికి కుదరదు అని చెప్పాలి కదా అధికారులు అంటాను. పన్నులు కట్టించుకున్న మాత్రం కట్టించేసుకుని ఇంకెలా పెట్టలేసుకున్న అధికారులు ఇప్పుడు పడగొట్టేస్తామంటే ఎలాగా? 10 సంవత్సరాల నుంచి పన్ను కడితే కనుక రైట్స్ ఎలా మారుతాయి తెలుసా? వాళ్ళదే వద్దు అప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎకాబిగిన పన్ను కడితే కనుక ఎవరైతే అక్కడ నివాసం ఉన్నారో వాళ్ళదే వద్దు అప్పుడు. కాబట్టి ఇవన్నీ ఏమేమి పట్టించుకోకుండా కనీసం అధికారులు కూర్చోబెట్టి మాట్లాడాలి వాళ్ళతోటి, లేదంటే కనుక వాళ్ళ సఖ్యతతో మాట్లాడాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే వేరే విధానం, ఇక్కడ కాదురా మీకు వేరే చోటని ఇప్పిస్తానమ్మా, మీకు వేరే చోటని మీకు ప్లేసులు ఇప్పిస్తాను మేమని చెప్పాలా. ఒక్కళ్ళు ఇద్దరు కాదు కదండి, సుమారు 500 కుటుంబాలంటే ప్రత్యక్షంగా 500 అంటే పరోక్షంగా 1000 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి దాని మీద. అంతమందిని రోడ్డును పడేయటమంటే ఎంతవరకు? అప్పుడు వెంటనే దీని మీద అయితే కనుక చర్య తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అతను చేసిన పని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది ఆల్రెడీ. ఏమన్నారంటే ఆయన ఇలాంటి పనులు అయితే కనుక చేయొద్దు మీరు అయితే కనుక ఏంటిది బుల్డోజర్ రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో మెయిన్ బుల్డోజర్లు వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలంటే బుల్డోజర్లు వెళ్ళిపోయి అక్కడ పడగొట్టడం తప్పు అని అన్నాం. మళ్ళీ ఒకసారి నన్ను గమనించాలి మీరు. కాబట్టి ఎలాంటి రాజకీయాలు చేయకండి. లేనిపోయింది ఎక్కడ కొట్టినా పర్వాలేదంట పెద్దోళ్ళు అంటూ ఉంటారు. పొట్ట మీద కొట్టద్దు దయచేసి. చూస్తున్నా మీరు అందరూ కూడా 100% మీరు న్యాయం చేయాలంటే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ పాస్ చేయండి, మీ బాధ్యతగా లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.